హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రతన్ బ్లాగ్ మేక్స్. ఈరోజు ఈరోజు మండే. ఇంకా ఆఫీస్ లీవ్ పెట్టా. ఇంకా మాకు రేపు పబ్లిక్ హాలిడే ఉంది, వచ్చింది ఆఫీస్ లీవ్ పెట్టేసే రోజు. అట్లనే ఇంకా టైం పాస్ అవ్వట్లేదని చెప్పేసి ఎండినా ఎక్స్ప్లోర్ అయిపోదామని చెప్పేసి వచ్చేసిన. ఆల్రెడీ నేను విజిట్ చేసిన, ఇది నాది సెకండ్ టైము థర్డ్ టైమ్ అనుకుంటా. చాలా టైమ్స్ వచ్చిన ఇక్కడికైతే, కరెక్ట్ గుర్తుకులేదు. బట్ ఇదైతే మీకు ఎండినా ఇదంటే చాలా సైలెంట్ సిటీ. మాల్టాలో వన్ ఆఫ్ ద ఓల్డ్ సిటీ అన్నట్టు ఇది. ఇంకా సో ఇక్కడ ఇందులో లోపల స్కూల్స్ కూడా ఉంటాయి చిన్నగా. బాగుండిద్ది, బాగుందన్న. చూడండి మెల్లిగా అన్నీ. సరేనా, మెల్లగా చూపించేస్తే అదే లోపలికి వెళ్తున్నాయి ఇప్పుడు. సో లోపలికి వెళ్ళేసి మనం మెల్లిగా ఎక్స్ప్లోర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్కూల్ అని చెప్పినా కదా, ఇక ఇక్కడ పోరగాళ్ళు ఆట ఆడుతున్నారు. వాడవాడ కొట్లాడుకుంటుంటే కూడా వీళ్ళు ఈడ కూర్చొని టీచర్లకి ఇట్లా ముచ్చట పెడుతున్నారు. వీళ్ళు చూడండి, బాగుంది. ఇంకమ్మ పిల్లలది మనం ఇంటికాడు మన ఇండియాలో ఉన్నప్పుడు ఎట్లా ఆటాడతాడు, పిల్లలతో వెరైటీ ఉంది అసలు. ఇలా చూడండి, ఇందులో స్కూల్ ఉంది అనుకుంటా లోపల, నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు. ఇంకా ఇది వచ్చేసి ఇంకా దగ్గరలో ఉన్నా నేను, ఇక్కడ పక్కనే. ఇది వచ్చేసి ఎండినా ఉంటుంది, ఇక్కడ సిటీ ఉంటుంది, ఇక్కడ సైడ్ ఇంకా పార్క్ ఉంది అన్నట్టు చిన్నగా. ఇక మళ్ళీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఇది నేను ఉన్న ఏరియా సైడ్ అసలు ఇట్లా ఉండదు. అమ్మాయి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇక్కడ మాల్టాలో అయితే చాలా డిఫరెంట్. ఇప్పుడు మొత్తం నేను ఉన్న ప్లేస్లో ఏంటంటే మాల్టా అనేది కంప్లీట్గా డిస్మాంటిల్ అయిపోయింది అన్నట్టు. ఇంకా అక్కడ మొత్తం ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ అయిపోయినాయి, కొత్త బిల్డింగ్స్ అయిపోయినాయి. నేను చాలా డిఫరెన్స్ అనిపించింది. సో ఇది వచ్చేసి ఇంకా వీళ్ళు చాలా, ఇది ఒకటే అనుకుంటా నాకు తెలిసి మాల్టాలో చాలా తక్కువ ప్లేసెస్ ఉన్నవి వాళ్ళ ఓల్డ్వి. మొత్తం అన్ని పాత బిల్డింగ్లు అవ్వసరికి మొత్తం వాళ్ళు డిస్మాంటిల్ చేసుకుంటా ఉన్నారు. సో ఇది వచ్చేసి ఇంకా మనకు ఎంట్రన్స్ ఉంది, ప్లస్ ఇక్కడ చూడండి లోపలకి వ్యూ ఇక్కడ నుంచి, బయట నుంచి ప్రజెంట్ అయితే. ఇంకా మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. నేను మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నా, మెయిన్ గేట్ నుంచి చూపిద్దామని చెప్పేసి. సో మళ్ళీ బయట అక్కడ గేట్ దగ్గర పార్క్ కానీ అవన్నీ చిన్నగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ప్లేస్ అయితే లోపల మీకు చూపిస్తా. ఇంకా ఎండినా వచ్చేసి 4000 years బ్యాక్ అండి. సో అలానే ఎక్స్పీరియన్స్ ఉండాలి టూరిస్టులకు అని చెప్పేసి గుర్రాలు సేమ్ అప్పట్లో ఎట్లయితే యూజ్ చేస్తున్నాడు గుర్రాలది కూడా స్టాండ్ ఉంటుంది ఇక్కడ. సో వీళ్ళకి ఏంటంటే ఇంకా ట్యాక్సీ స్టాండ్ లాగా గుర్రాలది ఇక్కడ స్టాండ్ ఉంటుంది. సో ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్తూ ఉన్నారు అన్నట్టు టూరిస్టులను తీసుకొని. ఇలా ఉంటుంది ఇంకా గుర్రాల బండి కంప్లీట్గా. సో ఇది వచ్చేసి ఇంకా మనకి ఇక మెయిన్ ఎంట్రన్స్ గేటు. సో ఇది వచ్చేసి ఇంకా చాలా ఏషియన్గా అనిపిస్తుంది అన్నట్టు, చాలా ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. సో మాల్టాలో రేర్గా ఉన్నాయంట ఇంకా బిల్డింగ్స్ చాలా. ఏంటంటే చర్చెస్ కానీ అవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ. ఇంకా వచ్చేసి చర్చెస్ 359 చర్చెస్ ఉంటాయి కంప్లీట్గా. మనం సంవత్సరం మొత్తం తిరగచ్చు ఒక్కొక్కటిగా. రోజుకోటి తిరిగినా కానీ సంవత్సరం పడుతుంది ఇంకా రోజుకు తిరగాలంటే. లోపలికి రాగానే ఇట్లా కార్నర్లో ఒకటి లోపల ఎండినది మ్యూజియం ఉందన్నట్టు ఒకటి. సో వాడు ఇట్లా ఒక పంప్లెంట్ ఇచ్చాడు చూడమని చెప్పేసి. ఇంకా ఇవన్నీ దయ్యాల కోటకి వెళ్ళిపోదాం. ఇంకా మనము ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ఒక 5 euros ఉంది. మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇంకా Okay, what is fixed on the walls is original, and other things you see, they're part of history in Malta during those days. Okay. Way before, about 200 years, 400 years ago. Okay? Okay. ఏదో దయ్యాల కోటలో ఎక్కడ ఉందిరా బాబు, ఇది ఒక్కరినే వచ్చినా నేను. ఇంకా ఇదే ఏంటంటే ఇంకా మాల్టాలో ఆ కాలంలో ఎట్లా చేసిర్రు అని చెప్పేసి, ఎట్లా కొట్లాడిర్రు అని చెప్పేసి. సో ఇది దాదాపు చాలా ఇయర్స్ బ్యాక్ అన్నట్టు. సో రియలిస్టిక్గా ఎక్స్ప్లెనేషన్ చేసింది ఉంటుంది. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేసిన ఉన్నవి ఇంకా రోమన్ ఎంపైర్స్ స్ప్లిట్ ఇట్లా చేసిరని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఇంకా 637 ADలో జరిగింది. అమ్మాయి ఒక్కడిని తిరగాలంటే ఇటువంటి ఇంకా కష్టం ఇంకా చాలా. ఇంకా మనకి ఇంకా కొద్దిగా సోలోగా అలవాటు చేసుకుందామని చెప్పేసి కూడా నేను కూడా బోర్ వచ్చేసి ఇంట్లో వచ్చేసిన. బొమ్మతోడు రే ఆపండ్రా బాబు ఈ సోది. ముందే దయ్యాలంటే భయపడ్డ వీడు. ఇంకా చూడు ఇంకా మ్యూజిక్తో ఏడ్చినట్టు వన్ను పెట్టిండు. ఆయన ఎవర్రా మీరు ఏడుస్తున్నట్టు వస్తుంది వద్దా.
ఈ అమ్మాయిలు తలకాయలతో కొట్టిన ఇవేంటంటే ఇంకా వాటిని అట్లా స్టోరీస్ని బొమ్మలతో క్రియేట్ చేసి చూపించారు అన్నట్టు మనకి. ఈ అమ్మ నిజంగా కొట్టిగా మామ అప్పుడు ఇంద్రా ఈ సోది నీ అమ్మ ఈడోడు రే నీ అమ్మ ఎవర్రా చచ్చిపోతే ప్రాబ్లం మీకు లుచ్చగాళ్ళు ఉన్నారేమరా మీరు. నీ అమ్మ ఇల్లు దయ్యాల సౌండ్. రే నీ అమ్మ సడన్ గా చూస్తే భయం అవుతుంది. వీళ్ళు అమ్మ తోడు ఎట్లా నరికేసేది చూడండి అపాలంలో. ఈ అమ్మలు చాలా ఏం సౌండ్స్ పెట్టారు. ఇటు సెన్సార్తో సౌండ్ ఫిక్స్ చేసినట్టున్నారు. మనం ఇట్లా ఎంటర్ ఇస్తూనే రియల్ టైంలో ఎట్లా వస్తుందో సౌండ్స్ అట్లా భయపెట్టేస్తున్నాయి చూడండి. అమ్మ తోడు ఎట్లా పెట్టి చంపిర్రు అట్లా అని చెప్పేసి ఒకటి పెట్టిర్రు ఎక్స్పీరియన్స్కి. సో అందులో కాళ్ళకి ఇట్లా చేతులు పెట్టి తలకాయలు నరికేస్తుండే అప్పుడు. సో ఇలా ఉండేది అన్నట్టు. ఇంకా ఇది మొత్తం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా గుర్రాల మీద ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటారండి అన్నట్టు టూరిస్టులకి. అప్పటిగా ఆ కాలంలో ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు ఇట్లా ఎగ్జిబిషన్కి తీసుకొచ్చి మంచి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు అన్నట్టు 1 by 1 టీచర్స్. ఇది చూడండి చాలా నేరా ఉంటాయి. ఇంకా దీనికి వచ్చేసి దీనికి పేరు వచ్చేసి సైలెంట్ సిటీ అని చెప్పేసి ఇంకా పేరు పడ్డది. సో ఇది వచ్చేసి ఇంకా మాల్టా క్యాపిటల్ సిటీ లాంగ్ టైమ్ ఎగో. సో దాని తర్వాత ఇది ఇంకా సైలెంట్గా మారిపోవడం వల్ల ఇక్కడ జనాలు ఇక్కడ ఈ ప్లేస్ నుంచి మొత్తం ఇక షిఫ్ట్ అయిపోవడం వల్ల సో దీన్ని వాలెటాకి షిఫ్ట్ చేసారు అన్నట్టు క్యాపిటల్ని. ఇంకా చూడండి మళ్ళీ గుర్రం వస్తున్నది. ఇట్లా ఇంకా మెల్లిగా టూరిస్టులకు అందరికి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటారు అన్నట్టు. వీళ్ళన్నిట్లో నిద్ర పోతున్నాడు లోపల కూడా దాని పైన. ఇది వచ్చేసి ఇంకా మ్యూజియం ఉంది క్యాథడ్రల్ది. ఇంకా ఆ కాలం అట్లనే ఉండేది, నడిచేది అనుకుంటా. ఇంకా స్ట్రీట్ నేమ్స్ కూడా పెట్టారు ఇంకా వీటికి. సో ఇప్పుడు కూడా జనాలు ఉంటారు బట్ చాలా తక్కువ ఉంటారు. ఇందులో ఉన్న వాళ్ళు మెయిన్ లోకల్స్. ఇంకా ఇందులో చాలా తక్కువ. ఇంకా రెస్టారెంట్స్ కానీ అవే ఉంటాయి. ఇంకా అంతకు మించి ఏమి ఉండవు. జనాలు లీవ్ చెయ్యరు, అసలు ఉండలేకపోతున్నారు. సో మేబైతే ఇంకా కానీ చాలా కాపాడుతున్నారు అన్నట్టు ఇంకా విలేషన్ని. ఇది చూడండి వీళ్ళ స్ట్రీట్స్ ఎలా ఉంటారు. బట్ ఇది రీమోడలింగ్ చేసిరు అన్నట్టు దాని తర్వాత స్ట్రీట్స్కి ఇట్లా అవన్నీ. మరి అంత పాతదంటే పాతకాలం కాదు నాకు. ఇది ఒక్క ప్లేస్ని అయితే వాళ్ళు కాపాడుకుంటున్నారు. మాల్టా ఇట్లుండేది పాతకాలంలో అని చెప్పేసి. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇలా లీవ్ చేసి ఉంటే చాలా బాగుండేది మనకే. ఇంకా బయట తిరగడం అలవాటు అయిపోయి ఇంకా ఎవడు ఉండలేకపోతాడు వీళ్ళకి. సో చాలా బాగా కాపాడుతున్నారు. ఇంకా ఏషియంట్ అంటే మేబీ టూరిస్టులకి వీళ్ళ కంట్రీ గురించి వెళ్ళడానికి బాగా కాపాడుతున్నారు.
ఇది వచ్చేసి మొత్తము మనలాగా సిమెంట్తో ఇట్లా కట్టారండి గోడ మొత్తం. ఇదంతా లైమ్ స్టోన్. ఇవన్నీ మొత్తం ఇంకా లైమ్ స్టోన్తోనే కన్స్ట్రక్షన్ చేసినవి ఇవన్నీ గోడలు గిట్లా అవన్నీ. ఇవి చూడండి ఫోటోగ్రాఫర్స్ చూడు ఎంత ఇంట్రెస్టింగ్గా ఫోటోలు తీస్తున్నారో వాటిని. సో బాగా వచ్చింది ఇంకా ఇంట్లో వాళ్ళు చూస్తుంటే. అలా ఇంక ఇవన్నీ సందులు గొంతులు ఉన్నాయి ఇంక ఇవన్నీ ఇవి. వర్త్ ఆఫ్ విజిటింగే అండి. ఒక్కసారి అన్నా కావచ్చు, చూడాలి ఇటువంటివి కదా. మరి మనకి ఏం తెలిస్తే ఇంకా ఏది తెలియదు కదా. సో ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఏం చెప్పాలి అంటే మీకు, ఇక్కడ గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూటింగ్ ఇక్కడే జరిగిందండి మొత్తం. అని మొత్తం కాదా తెలియదు కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అయితే షూటింగ్ ఇక్కడ జరిగింది. సో నేను అప్పుడు ఇన్నే ఉన్నా, బ్యాక్ ఇన్ 2019లో అనుకుంటా ఇది షూటింగ్ జరిగింది. ఇప్పుడంతా టూరిస్టులు జనాలు లేరు కానీ సమ్మర్లో మొత్తం ఇరికిరికి ఉంటుంది అన్నట్టు. సమ్మర్లో నేను ఒకసారి వచ్చా, ఇంకమ్మ మొత్తం ఇరికిరికే ఉండే అప్పుడు వచ్చినప్పుడైతే. సో ఇది వచ్చేసి ఇంకా మార్చ్ కాబట్టి అంత జనాలు ఎక్కువ టూరిస్టులు ఏమి రారన్నట్టు ఇక్కడికి ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా వెదర్స్, వింటర్ నుంచి కొద్దిగా సెటిల్ డౌన్ అవుతుంది. సో మేబీ ఇంకా అందరూ వస్తూనే ఉంటారు అన్నట్టు ఇంకా ఇప్పుడు. సో ఇక్కడ ఇప్పుడు మనకు మాల్టా వ్యూ పాయింట్ ఉంటుంది, ఆ వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం. సో వ్యూ చూపిస్తాం మాల్టా మొత్తం అంతా కనిపిస్తుంది. అక్కడ కార్నర్ నుంచి మొత్తం కనిపిస్తుంది. ఇంకా సగానికి సగం మాల్టా చూడట్టు ఇక్కడ నుంచి. చూడండి ఇంకా మాల్టా ఇంతే. ఇది ఒక దాదాపు ఒక సైడ్ అన్నట్టు. ఇంకా వాటర్ ఇట్లా కనిపిస్తుంది కదా, అదే ఎండ్ ఇంకా మాల్టాది. ఇది వచ్చేసాక సరౌండింగ్స్ ఒక 44 కిలోమీటర్లే ఉంటుంది అంతే. ఇక్కడ రౌండ్ ఒకటి పెద్దది కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి మోస్తా రోతోందా. సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ అన్నట్టు అంతే, ఫేమస్ ప్లేస్ కూడా మోస్తా. అది వచ్చేసి వీళ్ళకి ఇంకా స్ట్రీట్ నంబర్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా వాటిని అందరినీ కాలబెడుతురు. ఇది ఇంకా పోలీస్ స్టేషన్. ఇదంటే ఇదే కాదు, ఇక్కడ పక్కన ఉంది, అదే అనుకున్నారు మన పోలీస్ స్టేషన్. ఇవన్నీ వచ్చేసి ఇంకా సోవెనియర్ షాప్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి అన్నట్టు. ఇంకా దీంట్లో లోపల కూడా అప్పట్లో గార్ల లెక్క, సెక్యూరిటీ గార్ల లెక్క వాళ్ళని కూడా పెట్టారు. లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి, ఎండి నా వ్లాగ్ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రతన్ వ్లాగ్ మేక్స్. లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి, తర్వాత గంట కొట్టండి.